కనిగిరి నుంచి పామూరు వెళ్లే రోడ్లో అక్కదేవతల గుడికి వెళ్లే దారి ఉంది కదండి. ఆ దారిలో అయితే ఈ తోట ఉందండి. ఇక్కడైతే ఇల్లు కట్టుకున్నారండి వాళ్ళు. ఇల్లు కట్టుకొని పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అయితే అండి కొన్ని కూరగాయ మొక్కలను అయితే వేశారు. పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే బాగా కాపుకొచ్చాయండి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. చాలా చెట్లు ఉన్నాయండి. నేనైతే కొన్ని అయితే హార్వెస్ట్ చేశాను. వాళ్ళైతే అందరినీ లోపలికి వెళ్ళనివ్వరంటండి. మనం అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళే కోసిస్తారంట. ఎనీహౌ నన్నైతే అలో చేశారు. నేను వెళ్ళాను. కొన్ని పచ్చిమిర్చిని అయితే హార్వెస్ట్ చేశాను. వాళ్ళైతే చిన్న కాయలు అయితే కోయకండి అని చెప్పారు. సరేనండి అని చెప్పేసి నేనైతే పెద్ద పెద్ద కాయలనే కోసాను. చూశారు కదా, పచ్చిమిర్చి చాలా అందంగా ఉన్నాయి. చెట్లు నిండా కాయలు ఉన్నాయి. నాకు చెట్లని చూడటం అన్నా, చెట్లకు ఉండే కాయలను కోయడం అన్నా చాలా ఇష్టం అండి. సో వెళ్ళి చక్కగా అన్ని చెట్లని అలా అబ్జర్వ్ చేసేసి నచ్చిన కాయలు కోసుకున్నాను. అలాగే కొన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయండి. చుక్కకూర ఉందండి. చుక్కకూర అయితే నేను చాలా తక్కువ తింటాను. సో నేనైతే చుక్కకూర అయితే తీసుకోలేదండి. అలాగే మెంతికూర కూడా పోసారు. ఇప్పుడే మొలిచింది. టొమాటో చెట్లకి టొమాటోలు ఉన్నాయి కానీ పచ్చిగా ఉన్నాయని చెప్పి కోసుకోలేదండి. అలాగే సొరకాయ చెట్లు కూడా ఉన్నాయి. సొరకాయ చెట్లు అయితే 1-2 జస్ట్ అలా విసిరేసారంట. అవి మొలిచాయంట. అమ్మాలి అనే ఇంటెన్షన్తో ఏం వేయలేదు వాళ్ళు. బట్ వాళ్ళు సరే కాస్తున్నాయి కదా అని చెప్పి అమ్ముతున్నారు. లేతగా ఉన్నాయా లేవా అని చెప్పి అయితే చెక్ చేసాము. బాగానే ఉన్నాయి కాయలు, చక్కగా లేతగానే ఉన్నాయి. రొట్టెలకైతే ఈ కాయ బాగుంటుందని చెప్పేసి అంత పెద్దది కాకపోయినా కానీ ఈ కాయనైతే తీసుకున్నాము. మా సిస్టర్ అయితే ఒక కాయ తీసుకుంది. నేను కూడా ఒక కాయ తీసుకున్నాను. బాగున్నాయి కాయలు అయితే ఫ్రెష్గా. రేట్ అయితే యాజ్ యూజువల్ బయట ఎంత రేట్ ఉందో అంతే ఉందండి. కాకపోతే కొంచెం పెస్టిసైడ్స్ అయితే చాలా తక్కువ యూజ్ చేస్తారంటండి. పద్దాక బయట అమ్మే కూరగాయల్లాగా అయితే కాదు. అలాగే వంకాయ తోటలోకి కూడా వెళ్ళానండి. వంకాయలు కూడా కొన్ని హార్వెస్ట్ చేశాను. ఆవిడ అదే చెప్పారు, ఎవరిని అలో చేయనమ్మా చెట్ల దగ్గరికి, నేనే కోస్తాను, వాళ్ళైతే చూస్తుంటారు అని చెప్పారు. బట్ నన్నైతే అలో చేశారు. నేనైతే చాలా కాయలు గుత్తి వంకాయ కూర చేసుకోవచ్చని కట్ చేసుకున్నాను. తర్వాత ఆవిడైతే అన్ని కూరగాయలని ఇలా కోసి బయటకు తీసుకొచ్చి మాకైతే వెయిట్ వేసి ఇచ్చారు. అలాగే వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. పచ్చిమిర్చి, మొటిక్కాయలు అన్నీ